ఒక్క వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అది ఏంటంటే ఏదన్నా ఒక్క వీడియో నాకు 3 lakhs వ్యూస్ వచ్చింది అనుకో, ఆ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. అంటే ఏదన్నా ఒక వీడియో రీచ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇట్లా డైలీ వ్లాగ్స్ అయితే వేస్తున్నా. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. నాకు కూడా తెలుసు ఏంటంటే నేను బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇట్లా వ్లాగ్ చేస్తే రీచ్ అయితే రాదు పక్కా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక్క వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అది ఏంటంటే ఏదన్నా ఒక్క వీడియో నాకు 3 lakhs వ్యూస్ వచ్చింది అనుకో, ఆ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఒక వీడియో అయితే ఉంటుంది వాళ్ళకి రీచ్ రావడానికి. సో నేను కూడా ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. నేను ఒక 3 years నుంచి అయితే వ్లాగింగ్ అయితే చేస్తున్నా. సో నాకు ఈ 3 years నుంచి నేను ఆ ఒక్క వీడియో కోసమే చేసిన ఇట్లా వీడియోస్ అయితే చేసిన. సో దాంట్లో ట్రెండింగ్ టాపిక్స్కి నాకైతే వ్యూస్ అయితే చాలా వచ్చినాయి. నేను గణేషన్ పండుగ టైంలో మేము గణేషన్ డెకరేషన్ చేసినాము. ఇట్లా గణేషన్ మండపం ఉంటుంది, ఆ డెకరేషన్ చేసి ఆ వ్లాగ్ అయితే నేనైతే అప్లోడ్ చేసిన. దానికి నాకు రీచ్ వచ్చింది. ఎట్లా అంటే 3 lakhs కాదు, 53K 58K ఏదో వ్యూస్ అయితే వచ్చినాయి. సో ఇంకోటి రెడ్ బకెట్, అది కూడా నాకు మంచిగానే వచ్చినాయి వ్యూస్. ఎందుకంటే ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్లో ట్రెండింగ్ టైంలో నేనైతే చేసిన. సో నాకైతే మంచిగానే రీచ్ అయితే వచ్చింది. అట్లనే నేను ఒక్క వీడియో కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఆ ఒక్క వీడియో దేనికైనా పర్లేదు నాకు రీచ్ వచ్చింది అనుకో, నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అయితే వస్తుంది. చాలా మందికి ఒక్క వీడియోతో ఎట్లయితే రీచ్ అయితే వచ్చిందో నేను కూడా అట్లా ఒక్క వీడియోతో రీచ్ అయితే రావాలని అనుకుంటున్నా, వస్తుందని ఉంది. అందుకోసం అని చెప్పి నేను ఇట్లా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నా. వ్లాగ్స్ వల్ల నాకు కొంచెం బెనిఫిటే ఉంది, లాస్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే నాకు డైలీ ఇట్లా వ్లాగ్స్ వల్ల కొంచెం కంటెంట్ అయితే దొరుకుతుంది. నేనైతే అంటే ఏదన్నా ఒక వీడియో రీచ్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇట్లా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నా. నాకైతే నమ్మకం అవుతుంది, నేను ఇన్ని వీడియోస్ చేస్తున్నా, ఏదన్నా ఒక వీడియోకి పక్కా రీచ్ అయితే వస్తాయి. దానివల్ల నేను యూట్యూబ్లో సక్సెస్ అయితే అవుతా, నా యూట్యూబ్ ఛానల్ గ్రో అయితే అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. సో అందుకోసమే ఎప్పుడైనా అని అంటే ఒక వీడియో అని కాదు, అంటే కన్సిస్టెంట్గా మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాం అనుకో, ఏదన్నా ఒక్క వీడియో అయినా మంచిగా రాదా వస్తుంది పక్కా. దానివల్ల నా యూట్యూబ్ ఛానల్కి అయితే రీచ్ అయితే వస్తుంది. అందరికీ తెలిసిందే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి డ్రీమ్స్ అయితే ఉంటాయి, కానీ అవి అయితే చేయలేరు. సో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి యూట్యూబ్ అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. సో చాలామంది అట్లా యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేసుకోను. నేను కూడా వాళ్ళలో ఒక్కరిని కావాలనుకుంటున్నా. మొత్తం డ్రీమ్స్ అంటే ఏవేవో కాదు, చిన్న చిన్న డ్రీమ్స్ ఉంటాయి కదా, అవి అయితే ఈ యూట్యూబ్తోని మనం ఫుల్ఫిల్ అయితే చేసుకోవచ్చు. సో అట్లా అందుకోసమే ఇట్లా నేను డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నా. అంటే నిజం చెప్పాలంటే ఇట్లా డైలీ వ్లాగ్స్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు, కానీ ఏంటంటే నేను ఇట్లా డైలీ వ్లాగ్ చేయడం హ్యాబిట్ చేసుకున్నాను. నేను వర్క్ అయితే నేర్చుకుంటా, ఇట్లా వ్లాగింగ్ వర్క్ అయితే నేర్చుకుంటా. ఇప్పుడు నిన్న చేసిన మిస్టేక్ ఇవాళ అయితే వేయ, రేపు కూడా చేయ. డైలీ బెటర్ అయితేనే ఉంటా వ్యూస్లలో ఇట్లా వీడియో చేయడంలో. నాకు కూడా తెలుసు ఏంటంటే నేను బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇట్లా వ్లాగ్ చేస్తే రీచ్ అయితే రాదు పక్కా. కానీ ఏంటంటే నేను ఇప్పుడు కొంచెం బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా నాకైతే అమౌంట్ కావాలా. ఈ ట్రావెలింగ్ వీడియోస్ అయితే ఇప్పుడైతే చేయలేను, ఫ్యూచర్లో అయితే వేస్తాయి. ఇప్పుడైతే నేను ట్రావెల్ వ్లాగ్స్ అయితే చేయలేను. ఏంటంటే నాకు నా వీడియోస్ అంత క్వాలిటీ అయితే ఉండవు. చెప్పినా మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లలో అయితే మొబైల్లో షూట్ చేసా, రెడ్మీ Note 7 Proలా. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ క్వాలిటీతోని వీడియోస్ చేసి అయితే అంత రీచ్ రావు, లో క్వాలిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వ్లాగింగ్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళైతే పక్కా DSLRతోని లేకపోతే ఐఫోన్తో అయితే వ్లాగ్స్ అయితే చేస్తారు. కానీ మనమంతా ఎఫర్ట్ చేయలేము, అందుకోసమనే ఈ చిన్న ఫోన్తో అయితే వ్లాగ్ అయితే చేస్తున్నా. అందుకోసమే నా వీడియోలు అయితే ఎక్కువ క్వాలిటీ అయితే ఉండవు. సో అందుకోసమనే నాకు రీచ్ వస్తలే అని నాకు అనిపిస్తుంది. అయినా కూడా ఏమైతే చేయలేము. కొన్ని డేస్ వరకు అయితే నేను ఈ మొబైల్లోనే వీడియోస్ అయితే వేసి అప్లోడ్ అయితే చేయాలా. సో అట్లా ఏదైనా ఒక వీడియోకి అయితే నాకైతే రీచ్ వస్తుంది అని చెప్పి ఒక హోప్తోని నేను ఇట్లా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నా, మీకు చెప్పాలనుకుంటున్నా. సో ఇక ఫైనల్గా వీడియో అయితే చేసే టైం అయితే వచ్చేసింది. ఫైనల్గా ఈరోజు వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.